మార్కెట్ యొక్క డైరెక్షన్ తెలుసుకోవడానికి ప్రైస్ యాక్షన్‌తో పాటు ఆప్షన్ చైన్‌ని యూజ్ చేస్తాను. అండ్ ఇక్కడ గనుక చూసుకున్నట్లయితే ఈ రోజు మార్కెట్ వచ్చేసి మనకు 40 పాయింట్స్ గ్యాప్ అప్ అయితే ఓపెన్ అయింది. మార్కెట్ యొక్క డైరెక్షన్ ఎలా ఉండబోతుంది? ఈ జోన్ గనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ క్యాండిల్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. క్యాండిల్‌ని చూసి దాంట్లో స్ట్రెంత్ ఉందా లేదా తెలుసుకుంటాం. సో, ఫస్ట్ క్యాండిల్ గనుక చూసుకున్నట్లయితే ఒక పెద్ద క్యాండిల్ ఏర్పడింది. క్లియర్‌గా అక్కడైతే స్ట్రెంత్ కనిపిస్తుంది. గ్యాప్ అప్ ఓపెన్ తర్వాత అది పైకి వెళ్ళిపోయింది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసి ఎప్పుడైనా సరే అందులో ప్రాఫిట్ బుకింగ్ అవకాశం ఉంటుంది. ఆర్ అది రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సో, ప్రైస్ యాక్షన్ గనుక చూస్తుంటే ఓవరాల్‌గా 23,800-900 స్ట్రాంగ్ సపోర్ట్, 24,300 కింద ఒక రెసిస్టెన్స్. బట్ కరెంట్‌లీ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో గనుక చూసుకున్నట్లయితే ఇదిగోండి ఈ జోన్ వచ్చేసి 24,000 వచ్చేసి మనకు సపోర్ట్ అండ్ 24,100-24,150 అనేది ఒక రెసిస్టెన్స్. ఇది ప్రైస్ యాక్షన్ పరంగా. ఇప్పుడు నెక్స్ట్ మనం చెక్ చేయాల్సింది ఏంటంటే ఆప్షన్ చైన్ ఎలా ఉంది. సో, ఆప్షన్ చైన్ అనాలిసిస్ నేను చాట్‌జిపిటిని యూజ్ చేసి చేస్తాను. సో, లెట్స్ గో అండ్ లుక్ ఎట్ ద కాల్ సైడ్ ఓఐ బిల్డ్ ఎలా అవుతుంది. పుట్ సైడ్. కాల్ సైడ్ గనుక ఓఐ ఉంటే మనం అదొక రెసిస్టెన్స్ లాగా తీసుకుంటాము. అండ్ పుట్ సైడ్ గనుక ఓఐ ఎక్కువ బిల్డ్ అవుతే ఒక సపోర్ట్ లాగా తీసుకుంటాము. సో, ఎగ్జాక్ట్‌లీ కాల్ సైడ్ గనుక చూసుకున్నట్లయితే మనకు 24,100 దగ్గర అయితే మనకు ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ అవుతుంది. ఎందుకు అంటే అక్కడ మనకు ఇదిగోండి న్యూ అడిషన్స్ వచ్చేసి 72,000 కాల్ సైడ్ అయితే చాలా మంది సెల్ చేస్తున్నారు కాల్స్‌ని. అండ్ పుట్ సైడ్ గనుక చూసుకున్నట్లయితే ఇదిగోండి 24,000 దగ్గర మనకు ఎక్కువ ఓఐ బిల్డ్ అవుతుంది. ఓఐ మాత్రమే కాదు. మనము చేంజ్ ఇన్ ఓఐ అంటే కొత్తగా అడిషన్స్ ఎక్కువున్నాయి. ఎన్ని అడిషన్స్ ఎక్కువగా యాడ్ అవుతున్నాయనేది ఇంపార్టెంట్. ప్రైస్ యాక్షన్ 24,000 సపోర్ట్ అని చూయిస్తుంది. అండ్ ఆప్షన్ చేంజ్ కూడా 24,000 అనేది ఒక సపోర్ట్ కింద చూయిస్తుంది. ఈ విధంగా ప్రైస్ యాక్షన్‌ని అండ్ ఓఐని యూజ్ చేసి మనం ఈ విధంగా అయితే ఎంట్రీ గాని, ఎగ్జిట్ గాని ప్లాన్ అనేది చేస్తాం. సో, మన యొక్క అనాలిసిస్ ప్రకారం అయితే ఇది 24,100 దగ్గర అయితే రిజెక్ట్ అయ్యి స్లోగా అయితే కిందకి రావడం జరుగుతుంది. అండ్ 24,000 పైన ఉన్నంత వరకు సో, నథింగ్ టు వరీ. ఒకవేళ 24,000 గనక బ్రేక్ అయ్యి కిందకెళ్తే మాత్రం మనకొక 23,900 నుండి 23,800 వరకు వచ్చే అవకాశం అయితే ఉంటది. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. సో, థాంక్ యూ సో మచ్.